అంతా మొదటిగా వచ్చింది. ఏ లైఫ్ స్టైల్కి నేను దూరంగా ఉండాలనుకున్నాను, ఏ లైఫ్ స్టైల్ నా ప్యాషన్కి అడ్డుగా ఉంటుందని వదిలేసి వచ్చాను, అదే లైఫ్ స్టైల్కి తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటూ ఉంటారుగా, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని. ఈ మాట ముమ్మాటికి వాస్తవం. బీ లైక్ ఏ వాటర్ అని బ్రూస్లీ చెప్పిన మాటలు నేను ఎప్పుడూ మర్చిపోను. నా వల్ల కానిది ఏదీ లేదు అనేది నా కాన్ఫిడెన్స్. అదే ధైర్యంతో, ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో మళ్ళీ జాబ్ తెచ్చుకొని ఇప్పుడు చుట్టం చూపుతో వచ్చే హైదరాబాద్కి కంప్లీట్గా షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బాగానే ఊపాడు రాజమండ్రిని 2 నెలలు, ఇంకా వీడి సినిమా అయిపోయిందని చాలామంది అనుకున్నారు. చాలామంది నా ముఖం మీదే అన్నారు. నా మాటలు నచ్చో, నా కంటెంట్ నచ్చో, నా ఐడియాలజీ నచ్చో నిన్న కాక మొన్న పరిచయమైన మీరే టారెట్ వింగ్స్ని వదలొద్దు అని అంత ప్రోత్సాహాన్ని ఇస్తుంటే, ప్రాణం పెట్టి స్టార్ట్ చేసిన నా టారెట్ వింగ్స్ని వదిలేస్తున్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఈ రోజుల్లో జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ అయితే కాదు. దట్టు గ్రాడ్యుయేషన్ అయిన 3 ఇయర్స్కి తెచ్చుకోవడం అంతకన్నా కష్టం.